స్థానిక కార్పొరేటర్ గారు మన గచ్చిబౌలి కార్పొరేటర్ గారు కొమిరిశెట్టి సాయిబాబా గారు, అదే రకంగా స్థానిక శాసనసభ్యులు నించోమంటావా? నించుంటే ఉపన్యాసం వస్తుంది, ప్రెస్ మీట్లో ఉండదు. నించుంటే ఇంకా స్థానిక కార్పొరేటర్ గారు గౌరవనీయులు కొమిరిశెట్టి సాయిబాబా గారు, స్థానిక శాసనసభ్యులు షేర్లింగంపల్లి నియోజకవర్గం అరికెనపూడి గాంధీ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు నాయన నరసింహారెడ్డి గారు. మరి అదే రకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడమే కాకుండా వాళ్ళని మాట్లాడొద్దని పూర్తి చేయడమే కాకుండా మరి రికార్డు సమయంలో జలమండలి నేతృత్వంలో మిషన్ భగీరథ అర్బన్లో భాగంగా హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తిని తీర్చే విధంగా ఒక మంచి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే శ్రీకారం చుట్టినారో దాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసిన మా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఎండి దానకిషోర్ గారికి, వారి బృందం మొత్తానికి, వారి ఈడీ గారికి, వారి బృందం మొత్తానికి కూడా ఈరోజు మిషన్ భగీరథ అర్బన్ తొలి ఫలాలు హైదరాబాద్కి అందుతున్న శుభ సందర్భాన హైదరాబాద్ ప్రజలకి, మా మీడియా మిత్రులకి అందరికీ, మరి ఈ ఎండలో కూడా చాలా ఓపికగా, ఈ తోపులాటలో కూడా ఓపికగా ఉన్న మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా, ఒక సాయిబాబా గారే కాదు, ఇంకా రాగం నాగేంద్ర గారు ఉన్నారు, ఇంకా హమీద్ పటేల్ గారు ఉన్నారు, ఇంకా రమేష్ గారు ఉన్నారు, సింధు ఉన్నారు, పూజిత ఉన్నారు, జగదీశ్వర్ గౌడ్ ఉన్నారు. అందరికీ పేరు పేరున షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లకు కూడా హృదయపూర్వకంగా, సీనియర్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఇప్పుడే ఎండి గారు చెప్పినట్టు ఒక 2-3 ముఖ్యమైన విషయాలు. ఒకటి, తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే హైదరాబాద్ మహానగరంలో మంచినీటి సరఫరాని ఒక ఛాలెంజ్గా తీసుకొని మరి 150 LPCDల చొప్పున 150 లీటర్స్ పర్ పర్సన్ పర్ డే అనే ఒక టార్గెట్ పెట్టుకొని హైదరాబాద్ మహానగరంలో మంచినీటి సరఫరాను మెరుగు చేయాలని, ముఖ్యంగా ఏ పెరిఫెరల్ మున్సిపాలిటీస్, ఏ శివారు మున్సిపాలిటీలు అయితే హైదరాబాద్ మహానగరంలో GHMCలో విలీనమైనాయో వారికి మెరుగైన మంచినీటి సరఫరా అందించాలన్న ఉద్దేశంతో ఒక 1900 కోట్ల రూపాయలతో ఒక బృహత్తరమైన కార్యక్రమానికి, ఒక భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నిజానికి ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు ఎండి గారు చెప్పినట్టు ఒక 1800 కిలోమీటర్ల కొత్త పైప్ లైన్ వేయాలి, అదే రకంగా 56 రిజర్వాయర్లు కట్టాలి. ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం. ఇంకా రాబోయే 2018 జూన్ వరకు నిజానికి మాకు సమయం, ఏదైతే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పీరియడ్ ఉందో కాంట్రాక్చువల్ పీరియడ్ వచ్చే జూన్ వరకు ఉంది. కానీ రికార్డు సమయంలో కేవలం అంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని కూడా ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే చెప్పారో దాన్ని అమలు చేస్తూ పెట్టాలనే కమిట్మెంట్తో HMWS ఏదైతే వర్క్ చేసిందో దాని ఫలితంగా ఈరోజు 11 నెలల ముందే రికార్డు సమయంలో ఈ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయింది. అందులో మొదటి విడతగా ఈరోజు ఒక 5 రిజర్వాయర్లని ప్రారంభించుకుంటా ఉన్నాం. రాబోయే మే నెల కల్లా, మే 2017 కల్లా మొత్తం 46 రిజర్వాయర్స్ పూర్తవుతాయి. అదే రకంగా ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా మొత్తం 56 రిజర్వాయర్స్ కూడా పూర్తవుతాయి. దాంతో ఒకవైపు రిజర్వాయర్లు, ఇంకోవైపు ఈ వాటర్ పైప్ లైన్ మొత్తం లే చేయడం, తద్వారా పూర్తి స్థాయిలో హైదరాబాద్ మహానగరంలో ఎండి గారు చెప్పినట్టు లక్షలాది మందికి, కొత్తగా లక్షలాది కుటుంబాలకి మంచినీరు ఆశించిన స్థాయిలో, సంతృప్తికర స్థాయిలో ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను మొన్ననే శాసనసభలో కూడా మాటిచ్చి ఉన్నాను, ఈ సంవత్సరం కనుక వర్షాలు సమృద్ధిగా పడితే, ఇబ్బందులు లేకపోతే, ఈ సంవత్సరం చివరి వరకు, ఈ సంవత్సరం అంతానికి హైదరాబాద్ మహానగరంలో వర్షాలు సమృద్ధిగా ఉంటే, మళ్ళీ ఇవ్వలేదని తర్వాత నన్ను తప్పుపట్టారు, వర్షాలు సమృద్ధిగా ఉంటే తప్పకుండా ఈ సంవత్సరాంతానికి డైలీ వాటర్ సప్లై ప్రతి రోజు కూడా హైదరాబాద్ మహానగరంలో చేస్తామని చెప్పి కూడా మీకు నేను మాట ఇస్తా ఉన్నాను. ఇప్పటికే మీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పటికే హైదరాబాద్లో ఒక 160 బస్తీల్లో ఎవ్రీడే వాటర్ సప్లై చేస్తూ ఉన్నాం. మొన్ననే నేను ఫిలిం నగర్ కాలనీకి పోయినాను. అక్కడ కొన్ని బస్తీలు, 18 బస్తీలకు మొన్న పోయి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేశాం. ఆ ప్రాంతంలో ఇప్పటికే ఆ 18 బస్తీల్లో కూడా డైలీ వాటర్ సప్లై ఇస్తూ ఉన్నాం. కాబట్టి అదే రకమైన పద్ధతుల్లో హైదరాబాద్లోని
ప్రతి గల్లీకి ప్రతి డివిజన్ కూడా ప్రతిరోజు మంచినీరు సరఫరా చేయాలనే ఒక కమిట్మెంట్తో ప్రభుత్వం ఉన్నది. తప్పకుండా ఆ ఆశ కూడా ఆకాంక్ష కూడా నెరవేరుతుందనే విశ్వాసం కూడా నాకున్నది. ఒకసారి తెలంగాణ ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందున్న పరిస్థితిని కూడా బేరీజ్ వేసుకుంటే మీ అందరికీ కూడా తెలుసు, ఎండాకాలం వచ్చింది అంటే హైదరాబాద్ మహానగరంలో 2 ప్రధానమైన సమస్యలు ఉండేది. ఒకటి నిరంతర విద్యుత్ కోతలు, ఎప్పటికప్పుడు పవర్ డిస్రప్షన్, దాంతో ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడే పరిస్థితి. ఎండాకాలం వచ్చిందంటే గ్యారంటీ షెడ్యూల్డ్ పవర్ అవుటేజెస్ ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 6 నెలల్లోనే మరి ఈరోజు నాణ్యమైన, నిరంతరమైన, అన్ఇంటరప్టెడ్ అండ్ క్వాలిటీ పవర్ సప్లై ఈరోజు కేవలం హైదరాబాద్ మహానగరానికే కాదు, ఇండస్ట్రీకి చేస్తున్నాం, గృహావసరాలకు చేస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి మనందరికీ అన్నం పెట్టే, భోజనం పెట్టే రైతన్న కోసం కూడా పట్టపగలే 9 గంటల కరెంటు కూడా ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. అదే రకంగా మంచినీళ్ళ సప్లై విషయంలో కూడా మీ అందరికీ కూడా తెలుసు, గతంలో హెచ్ఎండబ్ల్యూఎస్ ఆఫీస్ అంటే ఒకనాడు ఖచ్చితంగా ఖాళీ కుండల ప్రదర్శనలకు, ఖాళీ బిందెల ప్రదర్శనలకు ప్రతి సంవత్సరం అదొక వేదిక. లాఠీ చార్జీలు, ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఒక షెడ్యూల్ ప్రకారమే ఫలానా రోజు కాంగ్రెస్, ఫలానా రోజు టీడీపీ, ఫలానా రోజు బీజేపీ అనుకొని ఒక క్యాలెండర్ పెట్టుకొని ప్రతిరోజు రోజుకొకరు చొప్పున వంతుల వారీగా ఆ జలమండలి ఆఫీస్ ముందు ధర్నాలు ఉండేది. కానీ ఈ సంవత్సరం మీరు చూస్తూ ఉన్నారు, పోయిన సంవత్సరం కూడా మీరు చూసినారు, గణనీయంగా వాటర్ సప్లై మెరుగుపడడం వల్ల ఎక్కడా కూడా ఇలాంటి ధర్నాలకు కానీ ఇంకో దానికైనా అవకాశం లేకుండా చక్కగా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నాం. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ 1900 కోట్ల రూపాయలతో 1800 కిలోమీటర్ల కొత్త పైప్ లైను, 56 రిజర్వాయర్లు పూర్తి కావడం ఒకవైపు జరుగుతూ ఉంది. ఇంకోవైపు ఏ ప్రాంతం నుంచి అయితే గతంలో మనకు మాంజీరా నుంచి నీళ్ళు అందేదో, ఈ మియాపూర్ కానీ ఈ ప్రాంతంలో కొంత ఈ పెరిఫెరల్ ఏరియాస్ ఏవైతున్నాయో, మాంజీరా సర్వీస్ ఏరియా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి వాటర్ సప్లై మనం ఉండాలన్న ఉద్దేశంతో ఒక కొత్త రింగ్ మెయిన్ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. దాదాపు 400 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమానికి మొన్ననే శాంక్షన్ ఇచ్చినాము. అది కూడా తొందరలోనే ప్రారంభం అవుతుంది. తద్వారా హైదరాబాద్ నీటి అవసరాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే ఇచ్చి ఉన్నారు, హైదరాబాద్ లాంటి మహానగరం ఎదుగుతున్న నగరం, ఈరోజు దాదాపు 1 కోటి జనాభా ఉంది. ఇది పెరిగి భవిష్యత్తులో రెట్టింపు కావచ్చు, 3 రెట్లు కూడా కావచ్చు. కాబట్టి హైదరాబాద్ మంచినీటి అవసరాల విషయంలో ఒక కమిట్మెంట్తో, ఎందుకంటే అప్పుడప్పుడు కరువు వచ్చినా ఇంకోటి వచ్చినా ఇబ్బంది ఉండకూడదు ఇట్లాంటి ప్రాంతానికన్న ఉద్దేశంతో, హైదరాబాద్ జనాభా 5 రెట్లు పెరిగినా, 5 టైమ్స్ పెరిగినా ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో ఒక అతిపెద్ద రిజర్వాయర్, డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ 20 TMC సామర్థ్యంతో షామీర్పేట్ దగ్గర ఉండే కేశవాపురంలో టేకప్ చేయబోతా ఉన్నాము. తొందరలోనే దానికి సంబంధించి కూడా టెండర్స్ పిలవబోతా ఉన్నాం. దానికి భూసేకరణ చేయాల్సి ఉంది, రిజర్వాయర్ కూడా నిర్మించాల్సి ఉంది. దాదాపు 7,000 కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవహారం, 7,700 అనుకుంటాను టు బి ప్రిసైజ్. కాబట్టి పెద్ద కార్యక్రమం అయినప్పటికీ ఖర్చుకు వెనుకాడకుండా ఆ విషయంలో కూడా, ఎందుకంటే హైదరాబాద్ లైక్ సిటీ నీడ్స్ కన్సిస్టెంట్ అండ్ క్వాలిటీ వాటర్ సప్లై, ఆ ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. తదనుగుణంగా హెచ్ఎండబ్ల్యూఎస్ తొందరలోనే దానికి కూడా టెండర్లు పిలుస్తుంది. కాబట్టి ఈ రకంగా డ్రింకింగ్ వాటర్ విషయంలో పూర్తి కమిట్మెంట్తో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే ఒకవైపు పల్లెలు ఇంకోవైపు పట్టణాలు అనే అంతరం లేకుండా మిషన్ భగీరథ రూరల్, మిషన్ భగీరథ అర్బన్ రెండింటినీ సమాంతరంగా తీసుకెళ్తూ మరి క్వాలిటీ వాటర్ సప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. తప్పకుండా ఫలితాలు కూడా వస్తాయనే విశ్వాసం, మంచి ఫలితాలు వస్తాయనే విశ్వాసం నాకుంది. దీంతో పాటు సివరేజ్ వ్యవస్థను కూడా ఇంకోవైపు బాగు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమాన్ని కూడా మరి చేసుకుంటాం. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధి కూడా విస్తరించారు. గతంలో హెచ్ఎండబ్ల్యూఎస్ అనేది కేవలం హైదరాబాద్ మహానగరానికి జిహెచ్ఎంసీకే పరిమితమైంది. కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మొత్తం ప్రాంతానికి కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచే నీళ్ళు అందించాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగా ఒక 180 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ఏ మరి మనము హెచ్ఎండబ్ల్యూఎస్ ద్వారా నీళ్ళు అందించబోతా ఉన్నాం. ఎందుకంటే పెరుగుతున్న హైదరాబాద్ మహానగర విస్తృతి, దానికి అనుగుణంగా మనం ఏర్పాటు చేయాల్సిన వాటర్ సప్లై, అదే రకంగా సివరేజ్ వ్యవస్థ, ఇదంతా ఒకరు చేస్తేనే బాగుంటుంది. లేని పక్షంలో మళ్ళీ పేరుకవి గ్రామ పంచాయతీలైనా హైదరాబాద్లో కలిసినట్టే ఉన్నాయి. ఉదాహరణకి మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, ప్రగతి నగర్, బాచుపల్లి, ఇవన్నీ కూడా పేరు గ్రామ పంచాయతీలే, శంషాబాద్, ఇవన్నీ గ్రామ పంచాయతీలే, కానీ హైదరాబాద్లో కలిసిపోయినట్టే ఉన్నాయి. కాబట్టి వాటికి కూడా నాణ్యమైన వాటర్ సప్లై, నాణ్యమైన సివరేజ్ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో
హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం. దానికి సంబంధించి ఈరోజు హైదరాబాద్ పెరిఫెరల్ మున్సిపాలిటీస్కేమో 1900 కోట్లతో ఈ కార్యక్రమం, 400 కోట్ల రూపాయలతో ఆ రింగ్ మెయిన్ చుట్టూ ఈ మియాపూర్ ఈ పెరిఫెరల్ మున్సిపల్ ఏరియాస్ ఏవైతే మాంజిరా సర్వీస్ ఏరియా ఉందో ఏదైతే మరి దాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం తీసుకోవాల్సి ఉందో దానికోసం ఒక 400 crores. ఇది కాకుండా ఈ 180 గ్రామాలు ఔటర్ రింగ్ రోడ్ లోపల జిహెచ్ఎంసి బయట ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో 180 పెద్ద పెద్ద గ్రామాలు, వాటికి సంబంధించి హెచ్ఎండబ్ల్యూఎస్ ద్వారా మరొక 628 కోట్ల రూపాయలతో దానికి కూడా టెండర్ పిలిచాము. ఆ కార్యక్రమాన్ని కూడా మిషన్ భగీరథలో భాగంగానే పూర్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి పెద్ద స్థాయిలో అంటే ప్రజలకు మంచినీరు ఇవ్వడం అనేది, రక్షిత మంచినీరు ఇవ్వడం అనేది ఒక ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం, ఒక ఫండమెంటల్ రైట్ అన్నట్టు. నిజానికి డ్రింకింగ్ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఎ బేసిక్ ఇన్ఏలియనబుల్ ఫండమెంటల్ రైట్ అనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మనం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని బాగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు రికార్డ్ సమయంలో పూర్తి చేసిన హెచ్ఎండబ్ల్యూఎస్ సిబ్బంది మొత్తానికి మళ్ళీ అభినందనలు తెలియజేస్తూ, మరి దీనివల్ల ఒక గణనీయమైన ఇంప్రూవ్మెంట్ మన వాటర్ సప్లైలో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మిగతా మున్సిపాలిటీల్లో అదే రకంగా మిగతా నగర పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. మాకు మిగతా మున్సిపాలిటీల్లోనేమో డైరెక్ట్గా ట్రీటెడ్ వాటర్ మాకు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సప్లై చేస్తూ ఉంది. హెచ్ఎండబ్ల్యూఎస్ పరిస్థితి వేరు, హెచ్ఎండబ్ల్యూఎస్ తన ట్రీట్మెంట్ తానే చేసుకుంటా ఉంది. మిగతా మున్సిపాలిటీల్లో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి డైరెక్ట్గా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా ట్రీటెడ్ వాటర్ బల్క్ సప్లై చేయబడుతుంది. కాబట్టి అక్కడ ఆర్డబ్ల్యూఎస్ ఇచ్చిన నీళ్లను సవ్యంగా సరఫరా చేయడం, డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ వేయడం, మరి పాత పైప్ లైన్ ఏదైనా ఉంటే మార్చడం, అంతవరకు అక్కడ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా సమాంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే చెప్పారో ఇంటింటికి మంచి నీళ్లను ఇస్తాము నల్లా ద్వారా అని ఆ కార్యక్రమానికి అనుగుణంగా పోతున్నాం. సంతోషకరమైన వార్త ఏమంటే కొత్తగా ఈ పెరిఫెరల్ మున్సిపాలిటీలోనే కొత్తగా 1,00,000 పైచిలకు కనెక్షన్లు ఇమ్మీడియట్గా ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా ఎన్ని కనెక్షన్లు ఇవ్వాల్సి వచ్చినా హైదరాబాద్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి సందర్భంగా ఒకటే, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఈరోజు కూడా డెఫిసిట్లో ఉంది. ఎందుకు అంటే మనం సప్లై చేస్తున్న నీళ్ళల్లో 40% నీటికి మనకు ఆదాయం తిరిగి రావడం లేదు. దాన్ని ఎన్ఆర్డబ్ల్యూ అంటారు. 40% ఎన్ఆర్డబ్ల్యూ ఉన్నది, నాన్ రెవెన్యూ వాటర్. దాన్ని కర్బ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే ప్రజలకి క్వాలిటీ వాటర్ సప్లై రావాలి, నాణ్యమైన నీటి సరఫరా జరగాలి అంటే మన బోర్డును మనమే కాపాడుకోవాలి. మన బోర్డును మనం కాపాడుకోవాలంటే ఎన్ఆర్డబ్ల్యూ తగ్గాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించాము, పనిలో ఉన్నాము, మీటరింగ్ పెడతా ఉన్నాం. చాలా చోట్ల ఏవైతే ఆల్రెడీ ఉన్న కనెక్షన్స్ ఉన్నాయో మీటర్లు కనుక లోపాలుంటే వాటిని పెడతా ఉన్నాం. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, నేను గతంలో సమీక్ష చేసినప్పుడు కూడా నేను మీకు చెప్పి ఉంటాను, హైదరాబాద్లో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 21 లక్షల కుటుంబాలు ఉన్నాయనే లెక్క మా దగ్గర ఉంటే కనెక్షన్లు మాత్రం కేవలం వాటర్ కనెక్షన్స్ మాత్రం 8,60,000 పైచిలకు, ఇప్పుడు 9,20,000 అయింది. ప్రభుత్వం ముఖ్యంగా హెచ్ఎండబ్ల్యూఎస్ తీసుకున్న డ్రైవ్తో 9.20 అయింది. అయినప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 20 lakh హౌస్ హోల్డ్స్ ఉంటే 9.2 lakh కనెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి మరి మిగతా విషయంలో కూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేసి మరి ఇప్పటికే లైన్మెన్స్కి ఇన్సెంటివ్లు ప్రకటించాం. ప్రజలు కూడా ముందుకొచ్చే వారికి కూడా నాణ్యమైన నీళ్లు రావాలి, నాణ్యమైన నీటి సరఫరా జరగాలంటే మరి వారు కూడా కనెక్షన్స్ తీసుకోవాలి. లేని పక్షంలో తప్పకుండా ప్రభుత్వం అవసరమైతే మరొక స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా ఆ నల్లా కనెక్షన్లు ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. ఈ విషయంలో కార్పొరేటర్లు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ కార్యక్రమం వల్ల డెఫినెట్గా ఒకవైపు మన పట్టణ ప్రజలకి, అదే రకంగా ఇంకోవైపు ఇండస్ట్రీస్కి కూడా మనం ఈ మిషన్ భగీరథలో 10% పెట్టుకున్నాం నీళ్లు. కాబట్టి శివారు ప్రాంతాల్లో వచ్చే ఇండస్ట్రీస్ అనండి, పల్లెల్లో వచ్చే ఇండస్ట్రీస్ అనండి, వాటికి కూడా మిషన్ భగీరథ నుంచి ఒక 10% ఇయర్ మార్క్ ఏదైతే చేసుకున్నామో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం, ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం తప్పకుండా దీనివల్ల అటు పారిశ్రామిక అభివృద్ధి, ఇటు పట్టణ ప్రజలకు, పల్లె ప్రజలకు అందరికీ కూడా మేలు జరుగుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన హెచ్ఎండబ్ల్యూఎస్ ఎండి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.